అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. హేమాంష్ మాటలకి చెంప మీద ఒకటిచ్చింది కోపంతో శైలజ. కార్లో ఉన్న నేహ ఇందు షాకే చూశారు. కోపంగా కారాపి కీస్ తన చేతిలోనే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం కార్ కొడుకుని చూసి కారాపి హేమాంష్ అంటూ పిలిచాడు. వినకుండా వెళ్ళిపోతున్న కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ వెనకే వెళ్ళి అతని ముందు కారాపి, ఏమైంది నాన్న, ఎందుకలా కోపంగా వెళ్ళిపోతున్నావు అంటూ కారులో కూర్చోబెట్టి స్మూత్గా అడిగాడు. నాకిక్కడ ఉండడం నచ్చట్లేదు డాడ్, నేను యుఎస్ వెళ్ళిపోతాను. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంటే శైలజ కార్ దిగి దగ్గరికి వచ్చి జరిగింది చెప్పింది. సరే, ఇక్కడ మాట్లాడుకోవడం పద్ధతి కాదు, ముందు షాపింగ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. నాకు షాపింగ్ రావడం ఇష్టం లేదు, మీరు వెళ్ళిరండి డాడ్. రేయ్, అలా మాట్లాడతావేంటి? నిశ్చితార్థం జరిగేది నీకే, నువ్వు లేకుండా షాపింగ్ ఎలా చేయము? నాకు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేయట్లేదా? ఇది కూడా అంతే, మీ ఇష్టం వచ్చినవి తీసుకొని రండి అని ఇంటికి వెళ్ళిపోతుంటే, రేయ్ నాన్న ఇలా రా అంటూ పిలిచి కారులో కూర్చోబెట్టి, నేను చెప్పేది వింటావా? నీ లైఫ్లో ఎప్పుడైనా మేము తప్పు మాటలు చెప్పి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుదారి పట్టించామా అంటుంటే లేదు అన్నట్లు తలూపాడు. మరి ఇంతలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోవా అంటుంటే సైలెంట్ అయిపోయాడు. ఇక తనని తీసుకొని షాపింగ్కి బయలుదేరారు. ఇంటికొచ్చాక మాట్లాడొచ్చని. ఇందు హేమాంష్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. నిజమే, ఒక పూట అన్నం పెట్టడానికే ఎత్తిపొడుపు మాటలతో బాధ పెడతారు. అలాంటిది నాకు ఖరీదైన బట్టలిచ్చి పూటకో రకమైన తిండి పెట్టి సాకుతున్నప్పుడు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అందులో జీవితాంతం నన్ను ఎందుకు పోషించాలి? నేను వీళ్ళ దగ్గర ఉండడం నాదే తప్పు అని ఏం ఆలోచించుకుందో ఏంటో షాపింగ్ మాల్ రావడంతో కారాగింది. వదినా పద, ఈ మాల్ చాలా బాగుంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా, ఒక్కో ఫ్లోర్లో ఒక్కో డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటుంటే అర్థం కానట్లుగా చూసింది ఇందు. అదే వదినా, ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ఐటమ్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్లో క్లాత్స్, ఇంకో ఫ్లోర్లో చెప్పల్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇలా ఎన్నెన్నో అంటుంటే ఆశ్చర్యంగా చూసింది. అప్పుడే ఒక ఐడియా కూడా రావడంతో ఇంకేం మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి శైలజతో లోపలికెళ్లారు. హేమాంష్ బలవంతంగానే వెళ్ళాడు. ఇక ఇందుకు చీరలు లెహంగా సెలెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఎలాగైనా, నేను ఎవరికి భారం కాకూడదు అని ఎలా వెళ్ళాలా అనే ఆలోచనలో పడింది. ఇక్కడ రఘురాం రాఘవ గారు హేమాంష్కి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంటే అతనికేం పట్టనట్లు మొబైల్లో తలదూర్చాడు. నాన్న, ఇదెలా ఉంది చూడు అంటూ కుర్తా తీసి అతనికి చూపిస్తుంటే ఏం మాట్లాడట్లేదు. ఏమైందిరా, నచ్చట్లేదా? నాకు నచ్చలేదు అంటే మాత్రం కొనకుండా ఊరుకుంటారా డాడ్? ఊరుకోరు కదా. సో మీకు నచ్చింది తీసుకోండి అని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని చూసి నెట్టురుస్తుంటే, రేయ్, ఎందుకు బలవంతంగా పెళ్లి చేయడం మంచిది కాదేమో అనిపిస్తుంది, ఆపేద్దాంరా, నాకు నచ్చట్లేదు అంటుంటే కోపంగా చూసి, సరే ఆపేద్దాం, అంతా ఆపేద్దాం, ముందు షాపింగ్ చేద్దామంటూ కావలసినవి అన్నీ తీసుకొని శైలజ వాళ్ళ దగ్గరికి రాగానే వచ్చి, మీ షాపింగ్ ఇంకా ఎంతసేపు, ఈరోజు అయిపోతుందా అన్నాడు వెటకారంగా. ఏంటండి అలా మాట్లాడతారు, మేము వచ్చిందా ఎప్పుడు? ఏంటి ఇప్పుడొచ్చారా? వచ్చి 2 గంటల పైనే అవుతుంది అంటుంటే కనీసం ఒక్కటైనా తీసుకున్నారా? లేదండి, నా కోడలికి ఏది సెట్ అవుతుందో అర్థం కావట్లేదు, ఇక్కడున్నవి నాకు అంతగా నచ్చట్లేదు, ఇంత పెద్ద షాపింగ్ మాల్లో కూడా నచ్చట్లేదంటే నీ చేతులతో నువ్వే స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సరే కానీ ఇందు ఎక్కడా? అదేంటి ఇక్కడే ఉండాలిగా అని చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. నేహ, ఇందు ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదా మామ్, మనం సెలెక్ట్ చేస్తున్నాం, తను నా పక్కనే కూర్చుంది, సడన్గా ఎక్కడికి మాయమైంది అని కంగారుగా ఆ దరిదాపుల్లో మొత్తం వెతికారు. రాఘవ గారు టెన్షన్ పడిపోతున్నారు. అమ్మ ఇందు అని పిలుస్తుంటే, రేయ్ రాఘవ, నువ్వేం కంగారు పడకు, ఇందు ఎక్కడికి వెళ్ళదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నావు? ఈ మాల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, మనం ఆ ఫోటో చూడొచ్చు అంటుంటే, నిజంగానా అని కళ్ళు మెరిశాయి అతనికి.
ఇక ఆ మాల్ మేనేజ్మెంట్తో మాట్లాడి సీసీ ఫుటేజ్ని వాళ్ళున్న సెక్షన్ దగ్గర ఓపెన్ చేసి చూడగానే ముగ్గురు శారీస్ని సెలెక్ట్ చేస్తూ చాలా బిజీగానే ఉన్నారు. ఇక కాస్త ఫార్వర్డ్ చేసి చూసిన వాళ్ళకి ఇందు కనిపించింది. అది కూడా దొంగచాటుగా వెళ్తున్నట్లు అనిపించింది. వీళ్ళ సెలక్షన్లో వీళ్ళు బిజీగా ఉంటే తను ఎటో వెళ్ళిపోతోంది. అదిగో నా కూతురు ఎక్కడికి వెళ్తుంది అని కంగారు పడుతున్నాడు రాఘవ గారు. నువ్వేం టెన్షన్ పడకరా, ఎక్కడికి వెళ్ళదు అంటూ ఎక్కడైతే సీసీ ఫుటేజ్ ఉందో అది మొత్తం ఓపెన్ చేయించి చూసిన వాళ్ళకి షాక్ అయ్యే దృశ్యం కనిపించింది. గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నారు. ఏం జరిగిందయ్యా అంటే ఇందు అక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి మెల్లగా వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుండి పక్కకు రాగానే 5 చిల్లర వెధవలు భయంగా బెదురుగా చూస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతూ వెళ్తున్న ఇందు కనిపించింది. ఆమె అమాయకమైన మోము చూడగానే రేయ్ ఒకసారి అటు చూడండి. అటువైపు చూసిన వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా చూస్తున్న ఇందు కనిపించింది. వాళ్ళ ఫేస్లలో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. రేయ్ పదండి అంటూ ఇందు దగ్గరికి అందులో ఒకడు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్ మీకు కొత్తనా అని అడిగాడు. అవునండి కొత్తనే అనింది. చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నావు, మీ వాళ్ళు నిన్ను అలా ఎలా వదిలిపెట్టారు? వాళ్ళు వదిలిపెట్టలేదు, నేనే వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాను అనగానే అయోమయంగా చూశాడు. అవునా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే అన్ని డౌట్స్ అడుగుతున్న అతన్ని వింతగా చూసి నీకెందుకు చెప్పాలి, అసలు నువ్వెవరు, నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు, సర్లే నిన్ను చూస్తే చాలా అమాయకురాల్లాగా ఉన్నావు, ఈ ఏరియా కొత్తనేమో, నీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, సర్లే నిన్ను ఆపినందుకు సారీ, వెళ్ళు అన్నాడు. అతనలా అనగానే నిజంగానే నాకు ఈ ఏరియా కొత్త, ఎక్కడైనా అనాథాశ్రమంలో ఉండాలనుకుంటున్నాను కదా, దాని అడ్రస్ చెప్పమంటే చెప్పేలా ఉన్నాడు. అది నేను అనాథాశ్రమంలో ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి, నా దగ్గర ఇదిగో ఇవే డబ్బులు మాత్రమే ఉన్నాయి అని కొన్ని 10 రూపీస్ నోట్లు, కొన్ని కాయిన్స్ మొత్తం కలిపి 200 ఉంటాయేమో చూపించింది పిడికిలి ఓపెన్ చేసి. దాన్ని చూసిన అతను ఆమె ఎంత అమాయకురాలో అర్థమవుతుంటే సరే నేను తీసుకెళ్తాను పద అని ఇందుని తీసుకొని మాల్ బయటకి తీసుకొచ్చాడు. ఇక వాడితో వాడి ఫ్రెండ్స్ కూడా పిలవగానే రేయ్ మామ ఏం చెప్పవురా అంత ఈజీగా వచ్చింది అనగానే అదంతా తర్వాత చెబుతాను, ముందు పదండి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఇందుని అనాథాశ్రమంలో దించుతామని తన కారులో ఎక్కించుకుంటుండగా వాళ్ళ భుజం మీద బలమైన చెయ్యి పడింది. రేయ్ ఏంట్రా అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో అనుకొని ఇటువైపు తిరిగి చూడగానే ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఎదురుగా ఎర్రటి కళ్ళతో అసలే కొరియన్ డ్రామా హీరోలా ఉన్న హీరో కోపంతో అతని కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటే దడుచుకొని ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ఎవరైతే నీకేంటి కానీ ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా, నీకెందుకు, మా ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్తాం అంటూ ఒకడు పోయి అందరూ హేమంత్ మీదకి వెళ్తుంటే ఆహా అంత దమ్ముందా, అయితే నన్ను కొడతారన్నమాట అంటుండగానే ఆ గ్యాంగ్లో ఒకడు హేమంత్ మీదకి చెయ్యెత్తాడు. ఆ చెయ్యి అతనికి తాకకముందే వాడి చెయ్యిని వెనక్కి మడిచి ఏంట్రా అమాయకమైన అమ్మాయిని మోసం చేస్తుందే కాకుండా అడిగితే కొడతారా, మీకిలా కాదురా అంటూ వాడి డొక్కలో ఒకటిచ్చాడు. హా అంటూ వాడు కింద పడిపోతే పక్కన ఉన్న వాళ్ళంతా రేయ్ అంటూ అందరూ ఒకేసారి హేమాంష్ మీద దాడి చేస్తుంటే ఒక్కొక్కరిని పిడికిలతో ఇష్టం వచ్చినట్లుగా గుద్ది ఇంకొకసారి అమ్మాయిలని ఎత్తుకెళ్లాలని చూశారో మీకు అదే చివరి రోజు అవుతుంది అంటూ అప్పుడు పోలీసులు అక్కడికి రావడంతో ఇన్స్పెక్టర్ వీళ్ళని లాక్కెళ్ళండి అన్నాడు. థ్యాంక్ యూ సార్ సోషల్ సర్వీస్ చేస్తున్నందుకు అంటుంటే నేనేం సోషల్ సర్వీస్ చేయట్లేదు, నా వాళ్ళని కాపాడుకున్నాను అంతే, మీరు తీసుకెళ్ళండి అంటూ వాడి మెడపట్టి నెట్టేశాడు. ఇక అందరి చేతులకి సంకెళ్ళేసి రే కిడ్నాప్ చేస్తారా కిడ్నాప్, స్టేషన్లో మీకు చేస్తాను పదరా అంటూ జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఇదంతా కారులో కూర్చున్న ఇందు నోరు తెరుచుకొని చూస్తూ ఉంది భయంతో. ఏంటలా చూస్తున్నావు దయ్యంలా, ఎవడెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతావా, కొంచెమైనా సెన్స్ ఉండక్కర్లేదా, ఎదిగా ఎద్దులా అంటుంటే రోషంగా చూస్తూ నేను ఎద్దునా అనింది. కాదు పందివి, అయినా నువ్వు మామ్ని చెల్లిని వదిలేసి బయటకెందుకు వచ్చావే, నేను చెప్పను, నీకెందుకు చెప్పాలి, నన్ను తిట్టావు కదా, మీ ఇంటి మీద పడి తింటున్నానని ఆ మాటలు పడకుండా ఉండడానికి వచ్చాను,
నేను మీ ఇంట్లో ఉండను, నేను అనాథ శరణాలయంలో ఉంటాను, అక్కడ దించేయి నన్ను, వెళ్ళిపోతాను, నాకెవరు వద్దు, మా నాన్నగారికి చెప్పు, ఊర్లోకి రానని చెప్పానని, నేను ఇక్కడ ఉండను, ప్లీజ్ నాకు ఈ ఏరియా తెలీదు, నన్ను అనాథాశ్రమంలో దింపు అంటూ కన్నీళ్లతో అర్థించింది. ఒక్క క్షణం అయ్యో అనిపించింది అతనికి. ఆమెనలా చూడగానే ఆమె రెక్కపట్టి లాక్కపోతున్నాడు. మళ్ళీ ఎక్కడికి, నేను రాను అంటూ ఏడుస్తుంటే ఆమె ఏడుపునే మాత్రం పట్టించుకోకుండా వాళ్ళున్న చోటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక ఆ ఫోటేజ్ చూసిన వాళ్ళంతా హేమంత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది, ఏంటా గొడవ అని అడిగారు కంగారుగా. మీకెలా తెలుసు అన్నట్లుగా చూశాడు. తను కనిపించకపోయేసరికి సీసీ ఫోటేజ్ చూసాం, అందుకే పరిగెత్తుకుంటూ వస్తున్నాం అన్నారు. ఇది అనాథాశ్రమంలో ఉంటుందంట. వాడెవడినో అడిగితే నేను తీసుకెళ్తాను రా అని పిలవగానే వెళ్ళిపోయింది. వాడు ఊరికే తీసుకెళ్ళిపోతాడా? కిడ్నాప్ చేశాడు ఈవిడ గారిని. పోనీలే పాపం అని రిస్క్ చేసి మరి కాపాడితే నా మీదకే అరుస్తోంది. ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని మేపితే ఇలాగే ఉంటుంది. ఇలాంటి తిక్క తిక్క పనులు చేసి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి మన నెత్తిలో పెడతారు అని కోపంగా అక్క నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. అతని మాటలకి బాధగా చూశాడు రాఘవ గారు. అమ్మ ఇందు, ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతావా? అసలు ఇక్కడి నుండి ఎందుకు వెళ్ళాలనుకున్నావే? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పావు కదా, మళ్ళీ ఇదంతా ఏంటి అంటుంటే తలదించుకుంది. మాట్లాడట్లేదు. చెప్పమ్మా, ఏమైంది అని లాలనగా అడిగింది. నేనిక్కడ ఉండను, నేను అనాథాశ్రమంలో ఉంటాను, ఎవరికి భారం కాదలుచుకోలేదు అని ఏడుస్తూ చెబుతుంటే, అయ్యో అలా మాట్లాడతావేంటమ్మా? వాడి మాటలు సీరియస్గా తీసుకున్నావా? వాడు కోపంతో అలా మాట్లాడాడే కానీ అలా అనుకునే మనిషి కాదమ్మా. నువ్వు బాధపడకు ప్లీజ్, నువ్వేడిస్తే నేను చూడలేనే అంటూ దగ్గరికి తీసుకొని కళ్ళు తుడిచింది చీర కొంగుతో. ఇక చాలురా, నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు రఘురాం. నేను ఊర్లోకి రాను నాన్న, నేను అనాథాశ్రమంలో ఉంటాను, మీరు ఊర్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ పిన్ని ఏ ముసలివాడికో ఇచ్చి పెళ్లి చేస్తుంది. నేనక్కడికి అస్సలు రాను, భయమేస్తోంది తనని గుర్తు చేసుకుంటేనే అంటుంటే కన్నీళ్లతో చూశాడు కూతుర్ని. సరే, ఇక్కడే ఏదైనా నేను చిన్న ఉద్యోగం చేస్తాను, నిన్ను చూసుకుంటూ బ్రతుకుతాను, సరేనా? ఇక్కడి నుండి వెళ్ళిపోదాం మనం అన్నాడు రాఘవ గారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేమంతా పరాయి వాళ్ళమైపోయామా? వాడి మాటలు పట్టించుకోకరా. నీకంత బాధగా అనిపిస్తే నా ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తాను, అప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను నా లైఫ్లో ఓడిపోయినట్లే అనగానే, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మరింకేంటి, మొదటిసారి ఒకే ఒక్క కోరిక అడిగావు, ఆ కోరికని నేను నిలబెట్టుకోకపోతే అలాగే కదా అనుకోవాలి అంటుంటే, ఇంకేం మాట్లాడలేదు రాఘవ. అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఇందు అని బాధగా అడిగింది శైలజ కన్నీళ్లతో. కిందకి చూస్తోంది కానీ తన ఫేస్ చూడట్లేదు. నన్ను చూసి చెప్పు అంటూ తన చుబుకం పట్టి పైకి అని మళ్ళీ అడిగింది. ఆమె ఫేస్ చూడగానే అత్తయ్య అంటూ శైలజ గుండెలకి కరుచుకుపోయింది. నిన్ను అనాథాశ్రమంలో వేసి నేను హాయిగా ఉంటాననుకుంటున్నావా? ఎందుకే నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు? వాడేమన్నా పెళ్ళయ్యే వరకు మీరు పట్టించుకోవద్దు, చిన్నపిల్లాడు, మెల్లిమెల్లిగా వాడికి అర్థమవుతుంది అంటూ షాపింగ్ చేసిన వాటిని బిల్ చేయించుకొని ఇంటికి బయలుదేరారు. ఆమె మనసు ఇంకా దిగులుగానే ఉంది. శైలజ తనని గమనిస్తూనే ఉంది. త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలి, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది ఇది అని మనసులో గట్టిగా అనుకొని ఇందుని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. తల్లి ఒడిలో పడుకున్నంత హాయిగా అనిపిస్తుంటే అలా పడుకోగానే ఇలా నిద్ర పట్టేసింది తనకి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.